శవసగోత్రోద్ధవీం సర్వాలంకారవతీం సురాగణా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణో అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతే సంకల్పదనీయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాశో జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీద్వమే దాస్యామి. ధాత్రీరమణ గోవింద. ఓం కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేదభ్యం బ్రహ్మలోకజగీర్షయా కన్యాం ఫలంకృతాం సాత్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రేక్షామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ సర్వదేవతాః మాం కన్యాం ప్రదాస్యామి ద్రోణాం ధారణాయ వై శ్రీరూపైషామగా కన్యాదిభ్యం శ్రీధరూపిణేజగపూర్వం తాం దద్యాత్ తస్మై త్రివాచకం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మహాసంకల్పాన్ని మనం అందరం విన్నాం. మాంగళ్యాన్ని మనకందరికీ చూపిస్తున్నారు. మనమంతా పెళ్లికి పెద్దలమే. తల్లిదండ్రులకు షష్ఠబ్ద పూర్తిలో పిల్లలందరూ కలిసి తండ్రికి చేస్తున్నట్టుగా కొన్ని కోట్ల సంవత్సరాల నాడు ఆ లక్ష్మీ రమణుని యొక్క దివ్య కళ్యాణ వైభవాన్ని మనం ఈనాడు మన గ్రామంలో చేసుకోవడం ఒక గొప్ప విశేషం. మాంగళ్యారాధన జరగబోతోంది. తర్వాత సమర్పణ చేస్తారు. అన్నమయ్య పాటలు వింటాం. దానికి ముందుగా ఇందాక మహాసంకల్పం పఠించారు. మన తాళపాక స్వామివారు చేశారు. అర్చక స్వామి వారు కూర్చొని వారిద్దరూ కలిసి దాదాపు 500 సంవత్సరాల నుంచి తిరుమలలో అవిచ్ఛిన్నంగా శ్రీనివాస కళ్యాణం జరుగుతోంది. ఆ అన్నమయ్య ఎంత అద్భుతము. స్వామితో ఎండగాని వానగాని ఏమైనా గాని కొండల రాయుడే మా కులదైవం అన్నాడు. 32,000 కీర్తనలు రాశారట. ఎంత అద్భుతం అండి. అలాంటి చక్కని ఈ వైవాహికమైనటువంటి కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతిలో చాలా ప్రధానమైనటువంటిది. ఈ హిందూ ధర్మానికి మూలమైనది ఈ కుటుంబ వ్యవస్థ. తరతరాలుగా నిరంతరం ఈ దేశం మీద ధర్మం మీద అనేక రకాలైన దాడులు జరుగుతున్నా నిలబడింది అనంటే దానికి కుటుంబ వ్యవస్థే కారణం. అందువలనే ఇందాక చక్కగా పఠించారు. అమ్మాయిని పెంచి పెద్ద చేసి ఒక కుటుంబం నుంచి ఇంకొక కుటుంబానికి పంపించడం. చక్కగా ఇక్కడ నుంచి గంగా వాలుకాలివి గంగా తీరంలో ఇసుక రేణువులని పేర్చి బ్రహ్మలోకం దాకా పేరిస్తే ఆ పేర్చినటువంటి తర్వాత ఒక్కొక్క రేణువు తీస్తే ఎంత సమయం పడుతుందో ఈ కన్యాదానం చేస్తే అంతకాలం బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం అని చెప్పారు. మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది. ఇంకా చాలా చెప్పారు. మనకు సమయాన్ని బట్టి మనం చెప్పుకోవాలి కాబట్టి ఇంతటి గొప్ప స్థితి ఈ కన్యాదానం వల్ల కలుగుతోంది అని. మరి మాకైతే 2 అబ్బాయిలే, అమ్మాయిలు లేరు. ఏం చెయ్యాలి అని చాలామందికి అనుమానం రావచ్చు. అందుకనే అమ్మవారు వచ్చింది మన కోసం. మీకు నేను కుమార్తెనవుతాను, ఎం సీతా మమ సుతా సహధర్మ కిరీటవా అని ఆనాడు జనక మహారాజు అంటాడు. మా అమ్మాయ్య ఈ సీత సకల సద్గుణవేత భూజాత సీతామాత అంటాడు. అలాగనే రుక్మిణి, అలాగనే పద్మావతి,
వీరందరి యొక్క అనుభవాన్ని మనం స్వీకరిస్తూ చక్కని అన్నమయ్య సంకీర్తన ఆలపించబోతున్నారు. మనమంతా కూడా ఈ చక్కని విద్యుత్ కాంతుల మధ్య విందాం. గోవిందా గోవిందా చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది పతి చూడి కుడుతనాచారి శోభాని 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 శోభాని. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుతూ, కాముని తల్లియట చకదనాలకే మరుతూ. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో పుట్టుమట సొమ్ము కలలకే మరుదు, సోమునితో పుట్టుమట సొమ్ము కలలకే మరుదు. కోమలాని ఈ చూడి కుడుతనాచారి సోమునితో పుట్టుమట సొమ్ము కలలకే మరుదు. కోమలాని ఈ చూడి కుడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది పతి చూడి కుడుతనాచారి శోభాని 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 శోభాని. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోన మాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోక మాతయట దయమరీ మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీద నీ చూడి కుడుతనాచారి జలజ నివాసిని.
जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीर्मनकामिनी यस्यां हिरण्यं विन्देयङ्गामस्त्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनी श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी कृषका तां सोऽस्मितां हिरण्यकायाम् आद्राज्वलन्ते स्मृतां तर्पयन्ते पद्मेऽर्चितां पद्मवर्णां तामिनोपह्वये श्रियम् चन्द्रां प्रभातां यशसा ज्वलन्तीं श्रियं लोके देवदर्शां तां पद्मनेत्रीं आदित्यवर्णे तमोदयातो हस्तविष्णववृक्षोदबिल्व उपैभवान् देवतः कीर्तिर्भोगोऽप्यरास्तेऽस्मिन् ददातु मे तद्विमसावलान्येषामलक्ष्मीर्नाशयाम्यहम् अभोदिमहवृत्तिर्जगर्वान् प्रभात कन्दद्वारान्तराचरितां नित्यपुष्टान्तरीक्षणे ईश्वरेण सर्वभूतानां तामिमोपह्वये श्रियम् मनसः कामवाकोऽसिंहासत्सत्यमधीमहे पशूनां रोगमन्दस्य मयस्ते कर्णवे अप्रजाभूतामयि सम्बलकर्षणा श्रियं वातय मे प्रेम भक्तमालिने आपसृजन्तस्त्रिकानि दिक्ते तव समे गृहे देवे मातरं श्रियं वातय मे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं बलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आर्द्रां यत्करणीं यस्मिं सुवर्णां मालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः सा महावः जातवेदो लक्ष्मीर्मनकामिनी यस्यां हिरण्यप्रभो पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलाय साक्षी विश्वप्रिये विष्णुमनोनकोले त्वत्पादपद्मं मयि सन्निधत्स्व श्रिये जातश्रिय निर्याय श्रियं वयोज ऋतुभ्यो ददाति श्रियं वसानामृतत्वमायन् भवन्ति सत्यः समिदामिदद्रौ श्रिय एवैनं तच्छ्रियामा ददाति सन्ततमृजावषत्कृत्यं सन्धत्तं सन्दीयते प्रजया पशुभिः य एवं वेदा महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద వైకుంఠవాస గోవింద ఓం ప్రజాపతి సోమగం రాజా నమస్కృజత ఖండ్రయో వేద అన్వసృజ్యంత హస్తే కురుత श्रियं वयोजनद्रव्यो ददाति श्रियं वसानामृतत्वमायन् भवन्ति सत्योदमिदामिदद्रो नमः माङ्गल्यधारणं ॐ धात्री वरद गोविन्द गोविन्द ॐ प्रजापति सोमगं राजा नमस्कृजत खण्डयो वेदा अन्वसृज्यन्त हस्ते कुरुत अथ
सह सीता सावित्री मेदिनी देवी वसुंधरा स्वाद्वसुधा देवी वासवी ब्रह्मवत्यः पितॄणां श्रोत्रं विष्णुर्मनः మాంగళ్య సమర్పణ చేశారు. శ్రీరామ్ జన్మ జన్మని సువాసిని జన్మ ప్రాప్త్యర్థమని సంకల్పించి ఈ స్త్రీలందరికీ కూడా శుభం జరగాలి అని ఆ అమ్మని స్వయంగా మాంగళ్య స్వీకారం చేసింది. స్త్రీలకు 5 రకాలైనటువంటి పంచ మాంగళ్యాలంటారు. ఈ పాపికల నుదిట ధరించడం, ముఖం మీద మెడలో మాంగళ్యం, కాళ్లకు మెట్టెలు, గాజులు, కాటుక ఇవన్నీ కూడా స్త్రీలకు సౌభాగ్య సూచకం. అలాంటి ఆ అద్భుతమైనటువంటి స్థితి స్త్రీకి మాత్రమే ఉన్నది. పురుషుడు నుదుట బొట్టు పెట్టుకొని చక్కగా వేదోక్త కర్మాచరణ చెయ్యాలి అనేటువంటి విశిష్టతని మనకు గుర్తు చేస్తోంది. మాంగళ్య సమర్పణ అనంతరం గృహస్థుగా ఉంటాడు. ఈ విశ్వమంతా ఆయన కుటుంబమేట. గోవిందా గోవిందా. ఇప్పుడు రాజహోమం, ప్రధాన హోమం, పూర్ణాహుతి ఇవన్నీ కూడా చక్కగా అర్చక స్వాములు నిర్వహిస్తారు. లక్ష్మీరమణ గోవిందా గోవిందా. 2 చేతులు శిరస్సున ధరించి వేడుకొందాం. వెంకటాద్రివాస గోవిందా. రాజహోమము, రాజలంటే పేలాలు అని, ఇలాగా ఆ స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా స్నేహితుల్లాగా మెలగాలి. సఖ్యం సాప్తపదీనాం, 7 అడుగులు కలిసి నడిస్తే స్నేహితులవుతారట. అలాగా 7 అడుగులు నడిచి ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల భార్యాభర్తలు చక్కని ధర్మ అర్థ కామములను సాధించాలి అని మన సంప్రదాయం చెప్తోంది. ధర్మబద్ధమైనటువంటి కామం, కామం అంటే కోరిక అని. ఏమిటా కోరిక? ఏదైనా కోరికే. కోరిక లేకపోతే అసలు సృష్టి లేదు. కానీ ధర్మా విరుద్ధోస్మి కామోస్మి భరతర్షభ అంటాడు భగవద్గీతలో. మనకన్నీ కూడా చక్కగా సంపూర్ణంగా చెప్పారు మహర్షులు. మన ధర్మం ఆర్షధర్మం అన్నారు. అందువల్లనే ఆ ఋషులకు స్వామి సాక్షాత్కరించి చెప్పాడని. అందువల్లనే ఆ ఋషి ప్రణీతమైనటువంటి మార్గంలో మనం నడవాలి అని ఇందాక గోత్రం చెప్పారు. మనం ఎక్కడికి వెళ్ళినా గోత్రం అడుగుతారు. మనమంతా ఋషి పరంపరకు చెందిన వారమని. మనకి ఏ గోత్రం తెలియలేదు.